హలో హాయ్ అండి. మరో న్యూ స్టాక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టాక్ వచ్చేప్పుడే 1 వీక్ పైన అయింది. సో దాంట్లో సగం సేల్ చేశాను, ఇంకా చాలా స్టాక్ ఉంది. సో కావాలన్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. నేను ఇచ్చే కాస్ట్లు, నేను ఇచ్చే క్వాలిటీ మీకు ఇంకెక్కడ దొరకదు. సో దొరుకుతుంది, కానీ నేను ట్రస్టెడ్గా పంపించడం అనేది నా పని కాబట్టి, సో మీకు కొరియర్ వచ్చేంత వరకు నాదే బాధ్యత. హలో హాయ్, వెల్కమ్ టు ఎస్కేఎల్ కలెక్షన్ అండి. మన దగ్గర పట్టు శారీసు, ఫ్యాన్సీ శారీసు, కట్ శారీసు అండ్ మీరు అప్పుడప్పుడు నాకు స్టిచ్చింగ్ వచ్చన్నాను కదా, అప్పుడప్పుడు స్టిచ్చింగ్ కూడా చూస్తూ ఉండండి. ప్లస్ స్టిచ్చింగ్ అనేది మన మన ఆడవాళ్ళకు ఉండే ఒక ఏంటంటే టాలెంట్ని బయటపడుతుంది. ప్లస్ ఈ బిజినెస్ అనేది నాకు ఇష్టమైనది ఏంటంటే, ఏదైనా బిజినెస్ చేయాలనేది నా కోరిక. సో నాకంటే శారీస్ బిజినెస్ అంటే చాలా ఇష్టం అండి. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. నేను మీ పార్సల్ మీ దగ్గరకు వచ్చేంత వరకు నాదే బాధ్యత. ఏది డిడిటీసీ అయినా పోస్ట్ ఆఫీస్ అయినా నేను ఈ రెండాటిని ఎంచుకుంటాను. వేరే సర్వీస్కి అయితే మా ఊరికి అంత అందుబాటులో ఉండదు. సో కావాలన్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి. అండ్ మన క్వాలిటీ చూసి ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు క్వాలిటీ చూసిన తర్వాతే, ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ టైము అండ్ సెకండ్ టైం కూడా ఇస్తాను, కానీ ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఇస్తున్నాను. అండ్ శారీ క్వాలిటీ చూసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? క్వాలిటీ చూసి అండ్ శారీ ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి, సో ఫస్ట్ ఆర్డర్ పెట్టుకునే కస్టమర్కి కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. ఆన్లైన్ పేమెంట్ అంటే కొంచెం షిప్పింగ్ తగ్గుతుంది, కానీ క్యాష్ ఆన్ డెలివరీ అంటే కొంచెం ఓన్లీ షిప్పింగ్ ఉంటుంది కదా, షిప్పింగ్ మనీ వేస్తే సరిపోతుంది. సారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వచ్చు, మనీ పంపించవచ్చు. ఓకే, ఇప్పుడు సారీ కలెక్షన్ చూసేద్దామా? మా అమ్మాయి చూపించేసారి సిరోస్కి వర్క్ స్టోను బటర్ఫ్లై అయితే వస్తుంది కదా. నేను వీడియో తీస్తున్నాను, మా అమ్మాయి చూపిస్తుంది, అందుకే అంత సౌండ్గా ఉంది, ఏమనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. సారీ క్వాలిటీ వచ్చేసి జార్జెట్లో క్రషింగ్ టైప్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా ఉంది. దీని వర్క్ కూడా జూమ్ చేసి చూపించాను చూడండి. నేను ఫస్ట్ తీసిన దానికి వాయిస్ టోటల్గా మాట్లాడేశాను, కానీ వర్క్ చూపిస్తుంది చూడండి. ఓకే, వర్క్ అయితే చాలా బాగుంటుంది, క్లాత్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. సారీ మొత్తం డాటర్ బ్లౌజ్ ఉంటుంది. కలర్ అయితే అన్నీ దీంట్లో లైట్ కలర్స్ చార్ట్సే వేయించాను. సారీ మొత్తం డాటర్ సిరోస్కి వర్క్ స్టోన్స్ తోటే ఉంటుంది, ఓకేనా? సారీ చూసారా, చాలా బాగుంది, చాలా డిమ్గా ఉంటుంది. నైట్ టైం కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి చిన్న చిన్న ఫంక్షన్కి, చిన్న చిన్న పార్టీ వేర్ ఫంక్షన్స్కి అవి కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఏంటంటారో వేర్ చేయొచ్చు. దాంట్లో కలరు కాఫీ రంగు కలరు, దీనికి కలర్ కూడా మా అమ్మాయి ఓపెన్ చేయనా లేదా అని అడుగుతుంది. సో నేను ఓపెన్ చేయి, వాళ్ళకి కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది కదా. మనం కవర్లో పెట్టి చూపించేదానికన్నా వాళ్ళు కరెక్ట్గా చూసుకునే దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది కవర్లో ఉంటేని అని తీయమని చెప్పాను. నేను ఆల్రెడీ వాయిస్ పెట్టేశానండి, అప్పుడు మాట్లాడుతూనే తీసాను, కానీ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వలన వాయిస్ కట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను. సో ఓకేనా, నేను మాట్లాడి తప్పులు ఉంటే నాకు క్షమించండి. ప్లస్ సారీస్ ఎలా ఉండే చిన్న లైక్ కామెంటు, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దాంట్లో సెకండ్ కలర్ నాచులో పెస్టల్ కలర్ సారీ టోటల్ మొత్తం వేర్ చేస్తే అలా ఉంటుంది, డబుల్ షేడ్ వస్తుంది. దీంట్లో అయితే 6 సారీస్ వచ్చినాయి మేడం, కవర్ ప్యాకే. ఈ కలర్ చూడండి, ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్
లాస్ట్ కలర్ ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. కావాలని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. మా అమ్మ వేయటమే స్లోగా వేస్తుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఐటెం ఏంటంటే ఇది కలంకారీలో సాఫ్ట్ కలంకారీ కాటన్ అండి. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు. చాలా సింప్లీగా ఆఫీస్ వేర్ శారీస్ లాగా చాలా డీసెంట్గా ఉంటుంది ఈ శారీ కట్టామంటే. ఆల్రెడీ మా అమ్మాయి ఒక శారీ ఓపెన్ చేస్తుంది. శారీ మొత్తం ప్యాకింగ్ ఇలాగే వస్తుంది. ఎవరికి పంపించినా సేమ్ ఇలాగే పంపిస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీ. నాకైతే ఈ శారీస్ తీసుకోవాలని ఎంతో ఆశగా ఉంది. సో కానీ మా అమ్మాయి నీకు బాగోదమ్మా, నీకు చాలా శారీస్ ఉన్నాయి కదా అని దెబ్బలాడుతుంది. సో నేను అందుకని ఊరుకున్నాను. కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. కలర్స్ నేను చెప్పేది కాదు, మీరు ఆర్డర్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది కదా క్వాలిటీ అనేది. నేను ఆల్రెడీ చేతితో పట్టుకుందాం అన్నప్పుడు మా అమ్మాయి పట్టుకొని ఇవ్వట్లేదు. సో దాని బార్డర్ చూడండి, బొమ్మల థీమ్ అండ్ కలర్ఫుల్ థీమ్తో వేసాడు. ఈ సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ శారీ అండి ఇది. సంక్రాంతికి మన ఫెస్టివల్స్కి అయితే పర్ఫెక్ట్ శారీ. ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఆఫీస్ వేర్గా ఫ్యాషన్ వేర్గా కూడా ఉంటుంది. శారీ కలర్ వచ్చేసి బ్లూ. దీనికి అంచు బార్డర్ చూసారా, జకాట్ బార్డర్ కాదు, అది చాలా స్మూత్గా ఉంది బార్డర్. బ్లౌజ్ అయితే ఇలా బుట్ట వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. శారీ మొత్తం టోటల్ అలాగా బొమ్మల థీమ్తో వచ్చింది. బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చాడు. దీంట్లో 6 శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి నవీ బ్లూ చూస్తాం కదా. నెక్స్ట్ కలర్ ఏంటనేది ఈ వీడియో చేసి చాలా రోజులు అవుతుందండి. సో అందుకనే నేను ఆలోచిస్తున్నాను ఏం కలర్ తీస్తుందా అని. ఫస్ట్ మనం వీడియో తీసిన ఆ మరుసటి రోజునైనా అప్లోడ్ చేసుకోవాలి. కానీ నాకు ఖాళీ లేక కొంచెం ఇంటి దగ్గర బిజినెస్ ప్లస్ స్టిచ్చింగ్ వీడియోస్ చేయడం వల్ల మనకి అవ్వలేదు. శారీస్ కలర్స్ వేసేస్తుంది చూడండి మా అమ్మాయి. పర్పుల్ ఒకటి, నేవీ బ్లూ ఒకటి. శారీ అయితే వేర్ చేస్తే ఇలా ఉంటుంది మేడం, డీసెంట్గా ఉంటుంది. నెమ్మలకంట రంగు అంటాం కదా, నెమ్మలకంట రంగు కూడా వేస్తుంది. మీరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఇంకా ఎలా మేడం? మరి మనం కొంచెం ఎక్కువ స్టాక్ తీసుకొచ్చి మీకు వీడియోస్ చేయాలంటే కొంచెం మీ సపోర్ట్ ఇస్తేనే కదా నేను కూడా ఎక్కువ స్టాక్ తీసుకొచ్చి పెట్టుకొని సేల్ చేయగలుగుతాను. నెక్స్ట్ కలర్ మస్టర్డ్ ఎల్లో వేస్తుంది, లాస్ట్ కలర్ అది. దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఈ కలర్కి సరి కలర్ ఫోటో అయితే ఇచ్చాడు. జార్జెట్ శారీస్ అండి ఇవి. మా అమ్మాయి చేతిలో వచ్చిన బేల్ జార్జెట్ శారీస్. ఇవైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్డర్ పెట్టినప్పుడు ఈ శారీస్ నాకు కొంచెం కాటన్ లాగా కనిపించినాయి. సో చందేరి కాటన్ లాగా కూడా కనిపించినాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అవి బ్యాగ్ ప్యాకింగ్ శారీస్. క్వాలిటీ చూస్తే నాకే ఆశ్చర్యపోయాను. నాకు తక్కువ ప్రైస్లో పడింది, మీకు తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నాను. కాస్ట్ మీకు వీడియో పైన కానీ వీడియో కింద కానీ డిస్క్రిప్షన్లో పెడతాను. శారీ డీటెయిల్స్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అండి. శారీలోనే బ్లౌజ్ కలిపి వస్తుంది. మనం కావాలంటే కుట్టించుకోవచ్చు, లేదంటే దాని మీద మ్యాచ్ అయిన శారీ ఏమైనా ఉంటే, మ్యాచ్ అయిన బ్లౌజ్ ఏమైనా ఉంటే మనం వేర్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది జార్జెట్ శారీ. నేను అసలు ఆల్రెడీ చేతితో పట్టుకొని చూపించాను కదండి. దీంట్లో 8 కలర్స్ 7 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. రెడ్, స్కై బ్లూ, రాయల్ బ్లూ అండి మా అమ్మాయి చేతితో పట్టుకున్నది. పర్పుల్ కలర్. ఈ పర్పుల్ అయితే ఆల్రెడీ ఒకటి సేల్ అయిపోయిందండి. అండ్ ఇంకా 7 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ కలర్స్ ఏంటో కూడా తీస్తుంది చూడండి. శారీస్ మొత్తం చూపిస్తాం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవ్వింది.
సారీస్ అయితే మీరు చూసుకోండి, మీకు కావాలంటే ఫొటోస్ కూడా సెండ్ చేస్తాం. అండ్ స్కై బ్లూ, నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్. బ్రష్ పెయింట్ అండి. ఒకసారి అయితే మా అమ్మాయి ఓపెన్ చేస్తుంది చూడండి. కొంచెం దగ్గు కూడా వస్తుంది. ఎప్పుడు మొన్న 1 వీక్ అయిన తర్వాత తీసిన వీడియో ఇది, కానీ ఇప్పుడు అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి కదా, అప్లోడ్ చేస్తున్నాను. స్టాక్ మనం రియలా ఫేక్ అనేది మీకు తెలియాలి కాబట్టి నేను స్టాక్ తెచ్చిన వెంటనే వీడియో పెడదాం అనుకుంటాను. సో కొంచెం ఇంట్లో వర్క్ వలన, పని వలన ఇంకోసారి దాని జరి అంచు చూడండి, చాలా బాగుంది. దాని పెయింట్, బ్రష్ పెయింట్. సారీ మొత్తం వచ్చేసి జార్జెట్. ఫ్లవర్ కూడా క్లారిటీగా చూపించండి చూడండి ఒకసారి. అది పళ్ళు వచ్చేసింది. సారీ టాసిల్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. టాసిల్స్ వచ్చినాయి. టాసిల్స్ బ్లౌజ్ అయితే దాంట్లోనే బ్లౌజ్ కలిపి ఇచ్చేసాడు. సో చూడండి సారీ మొత్తం టోటల్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటేనే కదా రియల్ ఫేక్ అనేది మీకు తెలిసేది. సో ఇదేనండి మన సారీ కలెక్షన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.